భారతీయ పురాణాల నిగూఢ లోకంలోకి స్వాగతంకాల గమనంలో మరుగున పడిన అద్భుతమైన రహస్యాలు మీకోసం. కురుక్షేత్ర యుద్ధంలో అజేయుడైన భీష్ముణ్ణి ఓడించడానికి శిఖండి పుట్టుక వెనుక పూర్వజన్మలో ఆమె అంబ అనే రాకుమారి ప్రతీకార దాహం దాగి ఉంది. ప్రతి మానవుడి దేహంలో కుండలని శక్తి అనే సుప్తశక్తి ఉంటుందని, అది వెన్నెముక అడుగు భాగంలో పాములా చుట్టుకుని ఉంటుందని, దానిని మేల్కొలిపితే దైవత్వాన్ని పొందవచ్చని యోగశాస్త్రాలు చెబుతాయి. సూర్యదేవునికి తన భార్య శరణ్యు నుండి అశ్విని కుమారులు జన్మించినప్పుడు ఆమె గుర్రం రూపంలో ఉన్నందున వారికి దేవ వైద్యులుగా అద్భుతమైన వైద్య జ్ఞానం లభించిందని కొన్ని పురాణాలు వివరిస్తాయి. మహాభారతంలో పాండవులు తమ వనవాస సమయంలో ఒకసారి చిత్రసేనుడు అనే గంధర్వ రాజుచే బంధించబడినప్పుడు అర్జునుడు అతడితో యుద్ధం చేసి చివరికి కృష్ణుడి జోక్యంతో విడిపించాడని తక్కువ మందికి తెలుసు. రామాయణంలో సుగ్రీవుడు వాలిని ఓడించడానికి రాముడి సహాయం కోరినప్పుడు రాముడు సుగ్రీవుడికి ఒక వరాన్ని ఇచ్చాడని దాని ప్రకారం సుగ్రీవుడు ఎప్పుడూ అలసిపోడని కొన్ని అరుదైన గ్రంథాలు చెబుతాయి. బ్రహ్మదేవుడు తన సృష్టిలో ఒకసారి హంస రూపం ధరించి వేదాలను అపహరించిన హిరణ్యాక్షుడి తమ్ముడు హయగ్రీవుడిని సంహరించాడని, ఇది ఆయన జ్ఞానానికి ప్రతీక. శ్రీకృష్ణుడు చిన్నతనంలో గోపికల బట్టలు దొంగిలించి చెట్టు ఎక్కి కూర్చున్నప్పుడు అది కేవలం బాలలీల మాత్రమే కాదని, వారి అహంకారాన్ని తొలగించి వారిని భక్తి మార్గంలోకి మళ్లించడానికి చేసిన ఒక ఆధ్యాత్మిక నాటకమని చెబుతారు. మహాబలి చక్రవర్తిని విష్ణువు పాతాళానికి పంపిన తరువాత మహాబలి పాతాళ లోకంలో కూడా సామ్రాట్గా కొనసాగాడని దేవతలు ఆయన పాలనను గౌరవించారని పద్మపురాణం వివరిస్తుంది. కుంతిదేవికి కర్ణుడిని గంగానదిలో వదిలివేయమని సూచించింది సూర్యదేవుడు స్వయంగా అని, ఇది ఆ బాలుడి భవిష్యత్తును రక్షించడానికి చేసిన ఒక దైవిక ఆదేశమని కొన్ని పురాణాలు చెబుతాయి. విశ్వంలోని ప్రతి జీవికి ప్రతి వస్తువుకు నామం పేరు అనేది కేవలం ఒక సంజ్ఞ కాదని, అది ఆ వస్తువు లేదా జీవి యొక్క అంతర్గత శక్తికి, దాని అస్తిత్వానికి మూలమని నామశాస్త్రం వివరిస్తుంది. ఈ కథలుకాల గర్భంలో నిక్షిప్తమైన ప్రాచీన గుడుల గోడలపై చెక్కిన అపురూప శిల్పాల వలెవాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు సౌందర్యం దర్శనమిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో ఇలాంటి అద్భుతమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.